హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి వైఎస్ఆర్ ఆసరా, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, అదేవిధంగా జగనన్న విద్యా దీవెన ఇలాగా చాలా పథకాలకు సంబంధించి లబ్ధిదారులకి డబ్బులు పడవలసి అయితే ఉందండి. ఈ యొక్క పథకాలని ముందే రిలీజ్ చేసిన ఎలక్షన్ కోడ్ కన్నా ముందు ఈ యొక్క డబ్బులు అయితే లబ్ధిదారుల అకౌంట్లో అంతంత మాత్రమే పడినట్లయితే తెలుస్తుందండి. ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం పథకం సంబంధించి చూసుకున్నట్లయితే కనుక లేట్గా అయితే రిలీజ్ అయితే చేశారండి. మనకి ముఖ్యంగా 1వ నెలలో అయితే ఒక పథకాన్ని తీసుకొస్తే తర్వాత 2వ నెలలో మరో పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఇక 3వ నెలలో రీసెంట్గా 2 పథకాలు అయితే తీసుకొచ్చారు. ఈ యొక్క పథకాల డబ్బులు అయితే మొత్తం పడినట్లయితే కూడా చాలామంది అయితే కంప్లైంట్ చేస్తున్నారండి. మా ఊర్లో పడలేదు, ఇక్కడ నమూనా చెక్కులు రిలీజ్ చేశారు, అక్కడ కూడా పడలేదని చెప్పేసి అయితే అంటున్నారు. సో నమూనా చెక్కులు రిలీజ్ చేసినప్పటికీ కూడా చాలామంది లబ్ధిదారులకి అయితే డబ్బులు పడలేదని అయితే చాలామంది అంటున్నారండి. అయితే సీఎం జగన్ గారు అయితే ఈసీ కోడ్ రన్నింగ్లో ఉన్నా కూడా ఎలక్షన్ సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీకైతే మీ యొక్క పథకాల డబ్బులు ఏవైతే ఉంటాయో లబ్ధిదారుల అకౌంట్లో అయితే జమ అవుతాయండి, కంగారు పడొద్దు, మీ డబ్బులు మీకు జమ అవుతాయని చెప్పారు. అయితే ఇవాళ నుంచి మళ్ళీ బస్సు యాత్ర అయితే ప్రారంభం అయితే కానుందండి. సీఎం జగన్ గారు అయితే పాల్గొనున్నారు. కొన్ని ఊర్లో అయితే ఇవాళ నుంచి కూడా ఈ యొక్క యాత్ర అయితే స్టార్ట్ చేశారు. అయితే డబ్బులకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదండి. అధికారులు అడుగుతుంటే డబ్బులు పడతాయని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ డబ్బులు అయితే లబ్ధిదారులకి మనకి పడతలేదండి. చాలామందికి ఏంటంటే పడతలేదని చెప్తున్నారు. రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడా కూడా పడినట్లయితే కనుక మనకి ఏ అప్డేట్ కూడా ఏ పేపర్లో కూడా స్టేట్మెంట్స్ అయితే రావట్లేదండి. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఊళ్ళ నుంచి కూడా చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారు, మాకు డబ్బులు పడలేదు అని చెప్పేసి. నవే డేస్లో అసలు ఎక్కడ కూడా డబ్బులు అయితే పడినట్లయితే ఎవరు కూడా చెప్తలేదండి. అయితే డబ్బులు పడతాయా లేదని చెప్పేసి అయితే చాలామంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారండి. ఈ యొక్క పథకం డబ్బులు మాకు పడలేదు, చేయూత పడలేదు, అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకం డబ్బులు రిలీజ్ చేశారు, పడలేదు, డ్వాక్రా రుణమాఫీ అందరికీ పడ్డాయి, మాకైతే పడలేదు అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ చూసుకుంటే డ్వాక్రా రుణమాఫీ అనేది 50% దాకా అయితే కంప్లీట్ అయితే అయిందండి. సో ఇంకా 50% దాకా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక చేయూత, ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అయితే ఆ యొక్క పరిస్థితి కూడా నెలకొనలేదండి. అవి అయితే ఇంకా తక్కువ మందికే డబ్బులు అయితే జమ అవునట్లయితే తెలుస్తుంది. ఇక్కడ వాలంటరీ వ్యవస్థ తోటి రాష్ట్రంలో క్యాన్సిల్ అయితే అయిందండి. సో వాళ్ళు కూడా ఉండలేదు. ఇక సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ కూడా చాలామందికి ఎన్నికల విధులు అయితే అప్పగించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క డబ్బుల పైన ప్రభుత్వం స్పందిస్తుందేమని ఏం చూడాలి. సీఎం జగన్ గారు అయితే ఇప్పుడు దాకా అయితే మళ్ళా ఏమైనా స్పందిస్తారా, ఈ యొక్క డబ్బులకు సంబంధించి ఎప్పుడు పడతాయి ఏంటి అని చెప్పేసి వెయిట్ చేయాలి. సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే కనుక నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో.